నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంచనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీతి అనే ఆయన దక్షిణ హస్తం. ఏమిటండి నీతి? పరిశుద్ధుడైన దేవుడు పాపిష్టి మనుషులమైన మన యొడల తన ప్రేమను చూపించడం నీతి. మన చెడు క్రియలను బట్టి, మన పాపిష్టి జీవితమును బట్టి, నరకపు పొలిమేరల్లో మరణపు తంచులలో ఉన్న మనలను ఆయన రక్షించుకొనడం ఆయన నీతి. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. దేవుడు నిన్ను ఆదుకుంటానంటున్నాడు, నిన్ను లేవనెత్తుతానంటున్నాడు, నిన్ను కనికరిస్తానంటున్నాడు. నీవు నేను చేయవలసింది మన చేతిని ఆ ప్రభువుకి అందించి, ప్రభువా నన్ను కనికరించి, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ కృప చూపించు అని ప్రభువును వేడుకొనడమే కదండి. నీవు నేను మన చేతిని ప్రభువుకి అందించినట్లయితే ప్రభువు మనలను లేవనెత్తడానికి, మనలను కాపాడడానికి, మనకు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నీవు నన్ను అడిగినట్లయితే, నీవు నన్ను కోరుకున్నట్లయితే, నీ చేతిని నాకు అందించినట్లయితే నేను నిన్ను బలపరచబోతున్నాను, నేను నిన్ను కనికరించబోతున్నానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నేను ఆ ప్రభువు శరణు కోరుకొని ఆయన ఇచ్చు శాంతి, సమాధాన, సంతోషములు పొందుకునే వారిగా మనమెందుకు ఉండకూడదు? ఒకసారి ఆలోచించు.